₹1,00,00,000 పనేంటి? కిడ్నాప్. ఎవరిని? అది నీకు అనవసరం. నీతో పాటు ఇంకా 3 ఉంటారు. ఎవరిని కిడ్నాప్ చేస్తున్నావు, వాళ్ళెవరు, ప్లాన్ ఏంటి, ఇదంతా నువ్వు అడగకూడదు. ఇది నీ సేఫ్టీ కోసం. సేఫ్టీ సేఫ్టీ అంటున్నావు, అసలు నువ్వెవరు? నేనెవరో నీకు అనవసరం. ఇది కూడా నీ సేఫ్టీ కోసమే. ఒక్కరోజు పని ₹1,00,00,000. హలో హలో భయ్యా, బాస్ మాట్లాడుతున్నాం కదా. మార్కెట్లో ఇలాంటి పనులు చేసే వాళ్ళు చాలా మంది దొరుకుతారు, కానీ ఒక్క ఫోన్ కాల్కి ₹1,00,00,000 ఇచ్చేవారు దొరకరు. చాయిస్ ఇస్ యోర్స్. B25 పార్కింగ్ దగ్గర కార్ పార్క్ చేయి. డిక్కీ ఓపెన్ చేసి పెట్టు. పార్సల్ వచ్చేంత వరకు కార్లోని కూర్చుని వెయిట్ చేయి. కార్ దిగక్కర్లేదు, బయలుదేరు. నెక్స్ట్ వచ్చే సర్కిల్ దగ్గర రైట్ తీసుకో. నెక్స్ట్ ఒక మట్టి రోడ్ వస్తుంది, ఆ రోడ్లో వెళ్ళు. అక్కడ ఎదురుకుండా బ్లూ కలర్ కార్ ఉందా? సార్. పార్సల్ని ఆ కార్ డిక్కీలోకి షిఫ్ట్ చేయి. భయపడకు, వాడు బ్రతికే ఉన్నాడు. నువ్వు ఇంకా అక్కడి నుంచి బయలుదేరు. నువ్వు దిగాల్సిన పాయింట్ వచ్చింది. అన్నా ఇక్కడే ఆపు. అక్కడున్న బ్లూ కార్ని తీసుకెళ్లి బయలుదేరు. నాగార్జున సాగర్కి 2 కిలోమీటర్ల యువతల పెట్రోల్ బంక్ ఉంటుంది, అక్కడ వెయిట్ చేయి.
కాన్ఫరెన్స్ కాల్ కలుపుతాను. చెప్పింది గుర్తుందిగా? గుర్తుంది. నీ కారుకి ఎదురుగా నిలబడింది నా ఏజెంట్. క్యాష్ బ్యాక్ వాడికి హ్యాండ్ ఓవర్ చేసి మీరు వెళ్ళిపోండి. నువ్వు తెచ్చిన 10 కోట్లు ₹1 తక్కువైనా మీ ఓటు శవం కూడా దొరకదు. నాగార్జున సాగర్కి 2 కిలోమీటర్ల దూరంలో ఒక పెట్రోల్ బంక్ ఉంది. అక్కడ ఒక కార్ పార్క్ చేసి ఉంది. ఆ కార్ డిక్కీలో మీ వాడు సేఫ్గా ఉన్నాడు. వెళ్ళి కలెక్ట్ చేసుకోండి. ఆపరేషన్ సక్సెస్. ఈ రాత్రికే భారత్ మిల్స్కి వచ్చి మీ షేర్ మీరు కలెక్ట్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ టైం కూడా ఏదైనా ఉంటే చెప్పండి సార్. సార్ ఓకే సార్. ఇది కాదయ్యా, నీకు ఫోటో పంపించా, ఓపెన్ చేయి. బాగుంది సార్. పనికిరాదు. ఏ సార్? ఎమోషన్ లేదా? శవానికి ఎమోషన్ ఏంటి సార్? నీకున్న తెలివి ఇంతే కానీ ఫోటోషాప్ ఓపెన్ చేయి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కొంచెం డస్ట్ అను బ్లడ్ యాడ్ చేయి. హెవీగా అయ్యమ్మా బ్లడ్. వన్స్ సైట్ ఓపెన్ చేయగానే కారి మీద పడ్డట్టు ఉండాలి. ఈ క్రైమ్ సెక్షన్ లో చనిపోయిన వాళ్ళ ఫోటోస్ తీసి మీ సెన్సిబిలిటీస్ పూర్తిగా చచ్చిపోయింది మూర్తి గారు. నా సంగతి సరే, రిపోర్ట్లో ఎంపీ ఆనందరావు గారి పేరు మీరే పెట్టారా? అవును. ఏ అంటే అక్కడ ఎంపీ ఫుల్ సీరియస్ అంట. ఎంపీ కరప్షన్ గురించి రాస్తే జనాలు సీరియస్ అవ్వలేదు. కనీసం ఎంపీ అయినా సీరియస్ అయ్యాడు. ఎవరూ రియాక్ట్ అవ్వకపోతే అసలు రాయడం ఎందుకు చెప్పండి? రాసి మీరేం సాధించారండి? మూర్తి, గుడ్ మార్నింగ్ సార్. సార్ కూర్చోండి. జర్నలిస్ట్ అంటే ఇంటి ముందు కట్టేసిన కుక్క లాంటి వాడు. దొంగొస్తే మొరగాలి. అది విని ఓనర్ లేస్తాడా లేదన్నది తర్వాత విషయం. వేఆర్ ద వాచ్ డాగ్స్ ఆఫ్ ద సొసైటీ. అన్యాయం జరిగితే అరవలసిన బాధ్యత మనకుంది. మనం అనుద్దాం సార్. ఆడపిల్ల తనకెందుకు? అవతల వాళ్ళు పగ పెంచుకుని ఆవిడ ఏదైనా చేస్తే? మనం జర్నలిస్ట్లమని తెలిసేది మన కార్ మీద ఉండే ప్రెస్ స్టిక్కర్లు, ఈ ఐడి కార్డులు కాదు మూర్తి గారు, ఈ బెదిరింపులే. కనీసం ఇలాంటి వార్నింగ్స్ రావడం లేదంటే మనం నిజం మాట్లాడడం మానేసామని అర్థం. న్యూస్ అంటే నిజం సార్. ఆ నిజాన్ని జనాల్లోకి తీసుకువెళ్ళడమే జర్నలిజం. అది మీరు జర్నలిజం చదువుకున్నప్పటి డెఫినేషన్. ఇప్పుడు సిలబస్లు మారిపోయాయి. న్యూస్ అంటే నిజం రాయటం కాదు, మనం రాసిందే నిజమని జనాలు నమ్మించడం. అందుకే 10 సార్లు సకా 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 నేస్తా ఉంటాం. ఆ ఎంపీకి ఫుల్ ఫ్యాన్స్ అంట సార్. వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే తెలుసుగా మీకు. హర్ట్ అయిపోయి వచ్చి లేనిపోయిన ఎటకలు గిటకలు చేస్తే ఫ్యాన్స్ హర్ట్ అవుతారని ఇండియా క్రికెట్ మ్యాచ్ ఓడిపోతే గెలిచిందని రాయలేం కదా సార్. నిజమే రాయాలి. ఫ్యాక్ట్ ఇస్ ఫ్యాక్ట్, రైట్? వెరీ వెల్ సెడ్ అమ్మా. సరిపోయారు ఇద్దరు. హలో మేడం, దయామయం చారిటబుల్ ట్రస్ట్ లో సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ రైడ్ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది మేడం.